ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త ఘోర విమాన ప్రమాదం ప్రయాణికుల ప్రాణాలు గాల్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం. సో వెంటనే లైక్ చేయండి, వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. దక్షిణ పెరూలోని ప్రసిద్ధ పురావస్తు ప్రదేశమైన నాజ్కా లైన్స్లో సమీపంలో శనివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 2 పైలట్లు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారనమాట. అయితే అక్కడికి ఎందుకు వెళ్ళారు ఏంటి? నాజ్కా ప్రావిన్స్ అధికారులు ఈ విషయాన్ని పెరు రాష్ట్ర ప్రసార సంస్థ టీవీ పేరు ఇక వివరాలు. ఈ విమానంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 2 పైలట్లు ఉన్నారు. నాజ్కా నగరానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో, నాజ్కా లైన్స్ 12 కిలోమీటర్ల దూరంలో ప్యూలో వీజా ప్రాంతం విమానం కూలిపోవడం అయితే జరిగిందని చెప్పేసి ఇక ఎయిర్లైన్స్ ఎరోడియానికి చెందినటువంటి స్థానిక అధికారులు అయితే తెలియడం జరిగింది. నాస్కా లైన్స్ వీక్షించేందుకు పీస్కో విమానాశ్రయం నుంచి పర్యాటకులు అంటే అక్కడికి ఇక వెకేషన్ కోసం కావచ్చు అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేశారు. విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే కంట్రోల్ టవర్ సంబంధం కోల్పోయిందనమాట. స్థానిక వార్త అయితే తెలియడం జరిగింది. ప్రమాదం గల కారణాల గురించి ఇంకా నిర్ధారణ కాలేదన్నమాట. ఇది వీడియో అనేది సోషల్ మీడియాలో ఇక హల్చల్ చేస్తుందని చెప్తున్నారు. భూమిపై భారీగా ప్రాచీన గ్లిప్ కలిగినటువంటి యునెస్కో గుర్తింపు పొందిన నాస్కా లైన్స్ సందర్శించడానికి ప్రతి ఏటా కూడా సందర్శకులు ఏం చేస్తారు, దాదాపు 1,00,000 మంది పర్యాటకులు కూడా అక్కడికి వస్తుంటారు. ఇక్కడకు వచ్చే ఎక్కువ మంది టూరిస్టులు ఉన్నారు. చిన్న విమానాల ద్వారా ఈ ప్రాంతాన్ని వీక్షిస్తుంటున్నారు అనమాట. ఈ ప్రమాదాన్ని సరిగ్గా ఒక రోజు ముందు 40 కిలోమీటర్ల వేగంతో వీచినటువంటి బలమైన ఎదురుగాలు దుమ్ము కారణంగా మరియా రీచే విమానాశ్రయం నుంచి జరగాల్సిన అంటే పర్యాటక విమానం సర్వీస్ నిలిపివేశారు. ప్రతికూల వాతావరణ కారణంగా పర్యాటకులు వెళ్తున్న 2 విమానాలు మార్కో విమానాశ్రయానికి మళ్లించినట్లు తెలియజేశారనమాట మీడియా ముఖంగా.